అందరికీ నమస్కారం. ఈరోజు రెసిపీ వామాకులతో హెల్తీగా ఒక రోటి పచ్చడి. ఈ ఆకులతో ఎక్కువ మంది బజ్జీలు వేసుకుంటారు. పచ్చడి కూడా చాలా రుచిగా ఉంటుంది. ఆకులకి చాలా ఔషధ గుణాలు కూడా ఉంటాయి. నేను సుమారు 40 వామాకులు తీసుకున్నాను. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 3 చెంచాల నువ్వుల్ని కొద్దిగా రంగు మారి చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. నువ్వులు వేగిపోయాయి. వీటిని వేరే ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు కొద్దిగా వేయించుకొని 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసి వేయించాలి. తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ వాము, ఒక 4 ఎండుమిరపకాయలు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 1/2 చెంచా ఇంగువ, కొంచెం కరివేపాకు, ఇంకా ఒక పచ్చిమిరపకాయ వేసి పోపంతా ఎర్రగా రంగు మారేంత వరకు వేయించుకొని వీటిని కూడా వేరే ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కడిగి పెట్టుకున్న ఒక సుమారు 40 వామాకులు కొంచెం రంగు మారి మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఆ ప్యాన్ వేడికి ఆకులన్నీ త్వరగానే మెత్తగా అయిపోతాయి. ఒక 1/2 చెంచా పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వేయించి పెట్టుకున్న ఆకులు కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఉసిరికాయంత చింతపండు కడిగి నానబెట్టుకోవాలి. ఎక్కువ నీరు పోయక్కర్లేదండి, కొద్దిగా వేసి చింతపండు మెత్తపడితే చాలు. ఇప్పుడు మిక్సీ జార్లో ముందు నువ్వులు వేసి గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేయక్కర్లేదు. నువ్వులు గ్రైండ్ అయ్యాక వేయించి పెట్టుకున్న పప్పులు వేసి గ్రైండ్ చేయాలి. రుచికి సరిపడా ఉప్పు వేయాలి. నేను చెంచాన్నర ఉప్పు వేసాను. ఇదంతా మరీ మెత్తగా గ్రైండ్ అయిపోకూడదండి, కొద్దిగా పొడి పొడిగానే ఉండాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న చింతపండు ఇంకా వామాకులు వేసి అంతా బాగా కలిసేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చడి మరీ గట్టిగా ఉంటే కొద్దిగా నీరు పోసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా హెల్తీగా వామాకు పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడిని వేరే గిన్నెలోకి తీసుకొని కొద్దిగా నూనెలో ఆవాలు చిటపటలాడించి వేసుకోవాలి. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి, తరిగిన పచ్చి ఉల్లిపాయలు వేసుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుందండి. మీరు ట్రై చేసి చూడండి.